హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పురాణాల ప్రకారం విష్ణు యొక్క ఆరో అవతారంగా దత్తాత్రేయుడిని భావిస్తారు. ఈ దత్తాత్రేయుడు 3 రూపాల కారణంగా కలియుగ దేవతగా పరిగణించబడ్డాడు. అంతేకాదు, ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు. 3 తలలు, 6 చేతులతో శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు ధరించి తన వెంట 4 శునకాలు, గోమాతను వెంట పెట్టుకొని అవధూతలాగా కనిపించే స్వామియే దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయ స్వామి వెంట ఉండే గోమాత సాక్షాత్తు గాయత్రీదేవి స్వరూపమని, 4 శునకాలు 4 వేదాల స్వరూపమని పండితులు చెబుతారు. ఈ దత్తాత్రేయుడి ఒక్కడిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది భక్తులు నమ్ముతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశాలతో జన్మించిన అవతారమూర్తే ఈ దత్తాత్రేయ స్వామి. ఈ స్వామి జన్మదినాన్నే దత్త జయంతి అని భక్తులు వైభవంగా వేడుకలు జరుపుకుంటారు. త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ ఆరాధనకు హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యం ఉంది. భక్త సులభుడు అయిన దత్తాత్రేయ స్వామి ఆరాధన వలన జ్ఞానం, కీర్తి, ఆరోగ్యం, సంపద వంటివన్నీ లభిస్తాయని శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధనకు ఎంతో విశేషమైనది. దేవతలకు, మహర్షులకు జ్ఞానాన్ని బోధించిన దత్తుడు తన భక్తులను ఎన్నో కఠిన పరీక్షలకు గురి చేస్తాడని మహర్షులు అంటారు. అలాంటి పరీక్షలు తట్టుకొని నిలబడిన వారిని ఆయన కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఏ వ్యక్తికైనా జీవితంలో స్థిరత్వం, ఐశ్వర్యం, పదవీయోగం రావాలంటే గురు అనుగ్రహం అవసరం. భగవంతుని అనుగ్రహం కావాలంటే ముందుగా గురు అనుగ్రహాన్ని పొంది తీరాల్సిందే. అందుకే మన ధర్మశాస్త్రం గురువునకు పెద్దపీట వేసింది. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే. దత్తాత్రేయ స్వామి పూజ వలన దత్తుని అనుగ్రహంతో పాటు త్రిమూర్తుల అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు. ఇలా ఎన్నో ఫలాలిచ్చే స్వామి ఆలయాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటిది మన హైదరాబాద్లోని ఉప్పల్ బస్ డిపో వెనుక ఉన్న శంకర్ నగర్లో ఉన్న ఈ దత్త మందిరంలో ప్రతిరోజు విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కొలువై ఉన్న దత్తాత్రేయుడి మహిమలు అన్నీ ఇన్ని కావు. భక్తుల కోరికలు వెంటనే నెరవేర్చే దేవుడిగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ఆలయంలో దత్తాత్రేయ వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఇక ఈ ఆలయంలో ప్రతి అమావాస్య నాడు దత్తాత్రేయుడికి తైలాభిషేకం చేయడం చాలా విశేషం. ప్రతి అమావాస్య రోజు ఉదయం తైలాభిషేకం అనంతరం పంచామృతాభిషేకం చేసి అద్భుతమైన అలంకరణలో స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఈ తైలాభిషేకం చాలా దేవాలయాల్లో జరగదు. ఈ దత్తక్షేత్రంలో ప్రతి అమావాస్యకు తప్పకుండా జరుగుతుంది. ఈ తైలాభిషేకాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి అనుగ్రహం పొందుతారు. ఈ తైలాభిషేకం అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. ఇలాంటి అభిషేకాన్ని మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. మీకు వీలైనప్పుడు వెళ్ళి దర్శించుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తైలాభిషేకం మరియు పంచామృతాభిషేకాన్ని మీరందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి.
చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్ని విషయాలను ఈ దేవాలయ ధర్మకర్త నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్షేత్రంలో అమావాస్యకి తైలాభిషేకం, శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి తైలాభిషేక కార్యక్రమం నిర్వహిస్తాం. ఎందుకంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి తైలాభిషేకం చేయటం వలన దుష్టగ్రహముల పీడా నివారణ కోసము, అలాగే ఇంద్రియ పటిష్టత కోసము ఈ దేవాలయంలో స్వామివారికి తైలాభిషేకం చేస్తాం. అలాగే శనీశ్వరుడు కూడా గురుభక్తులని ఆవహించాలంటే ఇబ్బంది పడతాడు. అలాగే ఒక భక్తుడిని 7 సంవత్సరములు బాధించవలసినటువంటి పరిస్థితి వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని శనీశ్వరముడు అప్పుడు దత్తాత్రేయ స్వామి శనీశ్వరుడికి నీ ధర్మాన్ని నువ్వు పాటించమని చెప్పి ఆ భక్తుడిని 7 సంవత్సరములలో అనుభవించవలసినటువంటి శని ప్రభావాన్ని 7 రోజులలో నివారింపజేసి ఆ భక్తుడిని ఉద్ధరింపచేశాడు. అందుకనే దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపుడే కాదు, ముక్కోటి దేవతా స్వరూపుడు. అన్ని స్వరూపాలు కూడా ఆ స్వామి నుండి ఉద్భవించినటువంటివి. కాబట్టి అందరూ కూడా ఈ కలి ప్రభావాన్ని నివారించగలిగిన వాడు కూడా దత్తాత్రేయ స్వామి. ఈ కలి ప్రభావాన్ని నివారించవలసి అంటే నిత్యము గురుపారాయణకు, దత్తపారాయణ, గురుచరిత్ర పారాయణలు చేస్తూ స్వామిని నిరంతరము స్మరించడం వలన మన జీవితము ఉత్తమంగా మారుతుంది. అలాగే ఈ దేవాలయంలో అమావాస్య నాడు తైలాభిషేకము, పౌర్ణమి నాడు దత్తహోమము, పంచామృతాభిషేకము విశిష్టంగా చేస్తూ ఉంటాం. అలాగే ఈ పౌర్ణమి నాడు స్వామి స్వయంగా తెలియజేసినటువంటిది ఏంటంటే 9 పౌర్ణములకి ఎవరైతే ఈ దేవాలయంలో దత్తహోమం నిర్వహిస్తారో వారి బాధలను తొలగిస్తానని స్వామి స్వయంగా భక్తులకి స్వప్న దర్శనమిచ్చి తెలియజేశారు. కాబట్టి అందరూ కూడా ప్రతి పౌర్ణమికి ఈ దేవాలయంలో దత్తహోమం జరుగుతుంది. కాబట్టి ఆ దత్తహోమంలో మీరందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారని, అలాగే బహుళ అష్టమికి అనఘాష్టమి వ్రతాన్ని విశేషంగా ఈ దేవాలయంలో చేస్తాం. కాబట్టి ఈ బహుళ అష్టమికి కూడా అందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కండి. అలాగే ఈ దేవాలయంలో స్వామివారికి ప్రదక్షిణలు, దత్త ప్రదక్షిణలు అనే ఒక కార్యక్రమం ఉంటుంది. వారి బాధల నివారణకు ఈ దత్తాత్రేయ ఉపాసనలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి స్వామివారిని స్మరించండి, నిత్యము గురుచరిత్ర పారాయణ చేయండి. స్వామిని స్మరించడం వలన స్వామి స్మతృగామి పిలవగానే వచ్చి మన పక్కన కూర్చుంటాడు. కాబట్టి మీకు ఏం కావాలో ఆయన చూస్తాడు. ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నము 12 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంత్రము 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. గురువారము పల్లకీ ఉత్సవం ఉంటుంది. అలాగే పౌర్ణమి నాడు అనఘా దత్తాత్రేయులకు పౌళింపు సేవా కార్యక్రమం ఉంటుంది రాత్రి 8 గంటలకి. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ జై గురుదత్త. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ దేవాలయ అభిషేకాలన్నీ ప్రత్యక్షంగా చూసిన ఫీల్ కలిగిందనుకుంటున్నాను. మీరు ఇంకా ప్రత్యక్షంగా దేవాలయానికి వెళ్ళి చూడాలనుకునేవారు వచ్చే అమావాస్య రోజు ఉదయం 8 గంటలకు వెళ్ళి ఆ స్వామివారి అభిషేకం, ఆరతి చూసి మీరు ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో కలుద్దాం. జై గురుదత్త.